ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాల్పంపులు పొందడానికి సహాయకరంగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలచెదవు. మరో పర్యాయము అందరం కూడా చదువుకుందాం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గర చేరి రాగలిగే భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. నీ మందిరంలో మీ ప్రజలతో కలిసి మళ్ళీ ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగినట్లుగా ప్రభా, నా జీవితంలో కూడా మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యాల కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకానొకప్పుడు ప్రభా, నిన్ను ఎరగని వాడనుగా లోకములో పాపములో అపరాధములో ఉన్నప్పుడు ప్రభా, నీతిమంతునిగా లేనప్పుడు ప్రభా, మీకు శత్రువుగా ఉంటున్నప్పుడు, మీతో సమాధానకరమైనటువంటి స్థితి లేకుండా ఉన్నప్పుడు ప్రభా, నన్ను ప్రేమించి మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభా నీ లోకానికి బలిగా పంపించి ప్రభా, మా తండ్రి, నేను పాపిగా ఉన్నప్పుడే మా నిమిత్తమై ఆయన బలిగా ఉంచడాన్ని బట్టి నన్ను కూడా మీ ప్రియకుమారునితో ఐక్యపరుచుకున్నారు ప్రభా. నన్ను కూడా నీతిమంతునిగా చేస్తూ వచ్చారు. ఆ యొక్క నీతి యొక్క పాల్పంపులన్నీ కూడా ప్రభా మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇది కాల సమయంలో మరో పర్యాయం నీ యొక్క వాక్యం చెంతకు చేరి వస్తుంటుండగా ప్రభా, మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడను, దుమ్ము ధూళి మంటి వంటి వాడను ప్రభా, నన్ను నీ యొక్క చేతి నీడతో కప్పమని కూడా కోరుకుంటున్నాను. దేవా, మీరే సహాయం చేయండి, దైహిక ఉచ్చారణను ప్రసాదించండి ప్రభా. యోగ్యమైన విధానంలో ప్రభా మా తండ్రి, మేము కూడా మా తండ్రి నీ యొక్క రక్త మాంసంలో పాల్పంపులు పొందగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ యొక్క కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా సమయాన్ని ఎంతో దీవెనకరమైనదిగా చేయమని కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో ఈ ఆఖరి వచనంలో దేవుడు దానియేలుతోటి చెబుతున్నటువంటి మాట అక్కడ స్పష్టపరుస్తూ ఉంటా ఉంది. ఏమని చెప్తూ వచ్చారంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమునందు నీ వంతులో నిలిచెదవు. అంతము వరకు ఎలా ఉండాలి అంటే నిలకడ కలిగినటువంటి వారంగా ఉంటూ రావాలి. నేటి దినాలు మనం గమనించి చూస్తే ఈ కాలము మరి అంత్య దినాలలో ఉంటా ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నాం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో రాయబడింది, నరుల యొక్క దినాలు ఎలా ఉన్నాయి అంటే యుద్ధ కాలంలా ఉంటా ఉన్నాయి. కాబట్టి పోరాటంతో కూడినటువంటి జీవితము యొక్క ఆఖరి దినాల్లో మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. అంతేకాదు, బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చూస్తూ వచ్చినప్పుడు మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దినాల గురించి ఒక మాట పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, దినములు చెడ్డవి. ఎలాంటి దినాల్లో ఉంటా ఉన్నామంటే చెడిపోయినటువంటి దినాల్లో ఉంటా ఉన్నాం. కనుక ఏమంటాడంటే, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునండి. కాబట్టి టైం ఎలాంటిదంటే చెడిపోయినటువంటి మరి దినాలుగా ఉంటా ఉన్నాయి. కనుక ఈ టైం మనకు చాలా విలువైంది, చాలా ప్రేషియస్. కనుక ఈ సమయాన్ని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి దినాల్లో ఉంటా ఉన్నాం. ఈ యొక్క ఆఖరి దినాల్లో మరి చూడండి, తిమోతి కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. తిమోతిలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో చూడండి. 1వ వచనములో అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాంటి దినాల్లో ఉంటా ఉన్నాము? అంత్య దినాల్లో ఉంటా ఉన్నాము. అపాయకరమైనటువంటి కాలాల్లో ఉంటా ఉన్నాము. చెడిపోయినటువంటి దినాల్లో ఉంటా ఉన్నాము. సమయము వ్యర్థంగా కాలయాపన అయిపోవడానికి మరి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కలిగినటువంటి దినాల్లో ఉంటా ఉన్నాము. ఇలాంటి సమయాల మధ్యలో దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే, మీరు మరి ఈ అంత్య దినాల్లో నా కొరకు నిలవబడాలి అని ఆయన కోరుతున్నాడు. ఇక్కడ దానియేలు యొక్క జీవితాన్ని మనం గమనించి చూస్తే, దానియేలు కూడా ఆ 12 అధ్యాయాల జీవితాన్ని మనం గమనించి చూసినప్పుడు అతడు మరి యవ్వన కాలంలోనే చెరకి కొనుకోబడుతూ వచ్చాడు. ఆ చెరలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూనే ప్రభు కొరకు తాను ఎలా ఉంటూ వచ్చాడంటే నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. నిలకడ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా తన జీవితంలో తొట్టుపాటు ఎక్కడ మనకు కనబడదు. ఆ యొక్క 1వ అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు కూడా మనం గమనిస్తే ఆయన అనేకమైనటువంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు కూడా, ఆ దినాల్లో కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు. శత్రువు ఎప్పుడు మింగివేద్దామనేటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడు సైతము దానియేలు ఎలా ఉన్నాడంటే నిలకడ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకై తన పరిచర్యను నమ్మకంగా చేస్తూ వచ్చాడు. ప్రభు తనకు ఏదైతే అప్పగిస్తూ వచ్చాడో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన ఎలా చేస్తూ వచ్చాడంటే నమ్మకంగా చేస్తూ చివరి వరకు ఎలా ఉన్నాడంటే నిలకడ కలిగినటువంటి జీవితం. ఈ దినాన్న ప్రభు కూడా మన నుంచి అది ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ప్రభు మన నుంచి ఏం కోరుతా ఉన్నాడంటే నిలకడ కలిగినటువంటి వారంగా ఆయన పని చేయాలని. ఈ యొక్క అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాలలో, ఈ చెడు దినాలలో, పాడైపోయినటువంటి ఈ దినాల్లో దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నీ యొక్క సేవను ఆయన ఆశిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు తన ప్రజల నిమిత్తమై. ఆయన నీ కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధనంగా నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన నిన్ను తన యొక్క ఏర్పాటులోనే ఆయన నీ కొరకై ఒక ప్రణాళిక కలిగిన వాడిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ సంగతులను మర్చిపోయినటువంటి వారంగా మనం ఎలా ఉంటామంటే ఏదో వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, దేవుని ఇంట్లో గడుపుతున్నాము అనేటువంటి సంబరంలో మునిగిపోతూ ఉన్నాం. కానీ నిజంగా నా ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు నా పక్షంగా ఏ పని చేయమని కోరుతూ ఉంటా ఉన్నాడు? నేను ఏం పని చేస్తూ ఉన్నాను అని ఒక్కసారి మనం ప్రశ్నించి చూసుకుంటా ఉంటే మన జీవితాలు ఎంతగానో బాగుంటాయి. ఈ యొక్క అంత్య దినాల్లో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాటకు వచ్చినప్పుడు చూడండి, 12-13 వచనంలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో నీవు అంతము వరకు నిలకడగా ఉండాలి. దేంట్లో నిలకడగా ఉండాలా? అంతము వరకు నీవు ఎలా ఉండాలంటే నిలకడ కలిగినటువంటి జీవితం. మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఈ ఆఖరి దినాల్లో మనం ఏ విషయాల్లో మనం నిలకడ కలిగినటువంటి వారంగా ఉండాలి అనేటటువంటి కొన్ని విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ నిలకడ కలిగినటువంటి జీవితమే అక్కడ దేవుడు దానియేలుతో అంటా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీవు కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. ఈ నిలకడ కలిగినటువంటి జీవితం లేనట్లయితే నీ యొక్క కాలాంతమందు నీ వంతులో నుంచి నువ్వు పడిపోయేటటువంటి అవకాశం ఉంటా ఉంది. అందుకనే ఆ యొక్క దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరి దినాల్లో 84-85 సంవత్సరాల ప్రాయంలో దానియేలు ఉంటున్నప్పుడు ఆ దినాల్లో మరలా జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నిలకడగా ఉండు, నిలకడగా ఉండు. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా మరి కొన్ని నిలకడగా ఏ పరిస్థితుల మధ్యలో మనం నిలకడ కలిగిన వారంగా ఉండాలి అనే విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిదిగా రండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా?
అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణంగా అతని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి? దేవుడు యోబును గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, సాతానుడు వచ్చాడంట, దేవుణ్ణి ప్రేరేపించాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతని గురించి మొదటిగా ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడంటే, చూసావా, లోకంలో నాకు భక్తుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. అతడు ఎలాంటి వాడు అంటే మరి యథార్థపరుడు, న్యాయవర్తనుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని సాతానుతోటి చెప్తా ఉన్నప్పుడు సాతానుడు అన్నాడు, చూడు, నువ్వు నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే అతడు నీ ముఖం ఎదుట నిన్ను దూషిస్తాడు అన్నాడు. అంటే సరే, సాతానికి దేవుడు ఏం చేసినాడంటే ఒక అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు. అవకాశాన్ని ఇచ్చినప్పుడు వాడేం చేస్తూ వచ్చాడంటే, మరి యోబు యొక్క కుమారులందరినీ హతం చేశాడు, ఒంటెలను హతం చేశాడు, తన పాడి పశువులను హతం చేస్తూ వచ్చాడు, తన ఇల్లు కుప్పగా కూలిపెట్టి చేశాడు. ఎలాంటి నివాసం లేనటువంటి, మరి ఎలాంటి మరి నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు యోబు అంటాడు, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా మళ్ళా వెళ్ళిపోతాను, యెహోవా నామానికే మహిమ కలుగును గాక అని చెప్తా వస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి సందర్భాల్లో మరలా ఇంకొక సందర్భంలో దేవుని వద్దకు సాతానుడు లేకుంటే ఆ దూత వెళ్ళి కలిసే సందర్భం వచ్చినప్పుడు దేవుడు అతనితో చెప్తా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రెండో పర్యాయం కూడా అతని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నా భక్తుడిని చూసావా, అతడు ఎలా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడు, నిలకడగా ఉంటా ఉన్నాడు, యథార్థత విషయంలో నిలకడగా ఉంటా ఉన్నాడు, ఒక్క మాటైనా నన్ను దూషించను లేదు, ఒక్క మాటైనా నాకు మరి నన్ను గురించి చెడుగా ఒక్క మాట కూడా అతని హృదయంలో కానీ అంతరంగంలో కానీ రాలేదు, అతని నోటి నుంచి రాలేదు అని చెప్పి దేవుడు చెప్తా వస్తూ ఉంటాడు. చూడండి, తన యథార్థతను వదలక అతడు ఎలా ఉన్నాడు అంటే నిలకడగా ఉన్నాడు. కనుక దేవుడి దినాన్న మనకున్నటువంటి నేటున్న పరిస్థితుల మధ్యలో చాలామంది ఏమైపోతా ఉన్నామంటే మన యొక్క నిలకడ కోల్పోతున్నటువంటి పరిస్థితులు, బ్యాలెన్స్ లాస్ అవుతూ ఉన్నాం. ఇక్కడ దేవుడు కోరుతా ఉన్నది ఏంటంటే, ఒకవేళ నీకు కూడా యోబు లాంటి పరిస్థితులు సంభవించి ఉంటే, యోబు వెళుతున్నటువంటి శ్రమలన్నిటి గుండా నువ్వు వెళుతూ ఉంటే, దేవుడు ఈ దినాన నీ గురించి ఇలా చెప్పగలడా, నా భక్తుడైన పలానా నా విషయంలో ఎంతో యథార్థంగా ఉన్నాడు, నేను ఆయన శోధించాను, నేను ఆయన పరీక్షించాను, నేను శోధించినప్పుడు, నేను పరీక్షించినప్పుడు నా భక్తుడు ఎలా ఉన్నాడు అంటే నా విషయంలో యథార్థమైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు, తన యథార్థతలో ఏమాత్రం కూడా తప్పిపోలేదు అని చెప్పి దేవుడు నిన్ను గురించి చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నామా? చూడండి, దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే మన నుంచి, మనందరికీ తెలిసిన మాటే 101వ కీర్తన 6వ వచనము ఒక పర్యాయం చదువుకుందాం. చూడండి, 101వ కీర్తన 6వ వచనాన్ని ఒక పర్యాయము మనం చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం రండి అందరం కలిసి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే, నా యొద్ద నివసించినట్లు నాకెవరు కావాలా? నమ్మకస్తులు కావాలి, యథార్థవంతులు కావాలి. వారి కొరకే నేనేం చేస్తూ ఉన్నానంటే కనిపెడతా ఉన్నాను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట, నమ్మకస్తుల కొరకు కనిపెడతా ఉన్నాడంట. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు, ఎంత యథార్థంగా ఉంటావు, ప్రభు దృష్టిలో ఎంత న్యాయవంతుడుగా ఉంటావు అని చెప్పి ఏం చేస్తున్నా అంటే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆకాశము నుండి వంగి చూడని అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఆయన వంగి చూస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములో నీ పరిస్థితులన్నిటి మధ్యలో, భిన్నమైనటువంటి నీ పరిస్థితుల మధ్యలో నువ్వు ఎలా ఉండాలి అంటే నమ్మకస్తుడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు.
చూడండి, అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. అందరం కలిసి చదువుదాం. నా దేవా, నీవు హృదయములను పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఎవరి యందు ఇష్టపడుతున్నాడంటే దేవుడు? చెప్పండి. యథార్థవంతుల యందు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నా అంటే నీ యందు ఆయనకి ఎంత ఇష్టమో. అందుకనే దావీదుని గురించి అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎందుకు? అక్కడ కింద రాస్తాడు చూడండి, ఏమంటున్నా అంటే దావీదు ఏమంటున్నా అంటే, నేనైతే యథార్థ హృదయము కలిగి ఏం చేస్తున్నాడంట? యథార్థమైనటువంటి హృదయంతో ప్రభు యొక్క పని చేస్తూ ఉన్నాడు. ప్రభు ఇంటి కొరకే ఆయన ఏం చేస్తున్నాడంటే తాపత్రయపడతా ఉన్నాడు. నా ప్రభు ఇంటికి నేను ఏదైనా ఒక మేలు చేయాలి, నా ప్రజల కొరకు నేను ఒక మేలు చేయాలి, నా ప్రజల కొరకై నేను ఏదైనా వారి కొరకు ఏమన్నా చెయ్యాలి అనేటటువంటి యథార్థమైనటువంటి హృదయముతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు. యోబు యథార్థంగా ఉన్నట్లుగా కనబడతా ఉంది. దావీదు విషయంలో కూడా ఎలా ఉన్నాడంటే యథార్థపరుడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, అతడు యథార్థతలో నిలకడగా ఉంటున్నటువంటి వాడు. చూడండి, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం యథార్థత గురించి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వేం చేయగలుగుతావు అంటే ప్రభు యొక్క ముఖ దర్శనం నీకు లభ్యమవుతుంది. నీ హృదయంలో నువ్వు పాపమును లక్ష్యం చేస్తే ఏం చేయడంట? ప్రభు మన మనవి వినకపోవును అని రాయబడింది. అంటే హృదయంలో పాపం ఉన్నప్పుడు, హృదయంలో మరి యొక్క లోపల చెడుతనం ఉన్నప్పుడు మనం ఏం చేయలేమంటే ఆయన సన్నిధానాన్ని సమీపించలేము, ఆయన ముఖదర్శనాన్ని చేయలేము, ఆయన సన్నిధానంలో ఆయన కాంక్షించలేము, ఆయన చూడలేము. కాబట్టి ఈ యొక్క ఆఖరి దినాల్లో మనకు కావాల్సింది ఏంటంటే యథార్థమైనటువంటి హృదయాలతో మన ప్రభు కొరకై నిలబడాల్సిన వారంగా ఉంటున్నాం. నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం ఏదైనప్పటికీ కూడా దాని అంతటిని కూడా నువ్వు యథార్థంగా ఉంటే నీకేం కలుగుతుందంటే నీ వంశము దీవించబడుతుంది. యథార్థతలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే, యథార్థత కొరకై నువ్వు పట్టింపు కలిగి ఉన్నట్లయితే, యథార్థత కొరకై నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకున్నట్లయితే, నేను ప్రభు కొరకు నమ్మకంగా ఉంటాను నువ్వు కోరుకున్నట్లయితే, నేను ప్రభు కొరకై నమ్మకమైనటువంటి ఒక సాధనంగా ఉంటాను నువ్వు కోరుకున్నట్లయితే, దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను దీవిస్తాడు, నీ వంశపు వారిని కూడా ఆయన దీవిస్తాను అని చెప్తా ఉన్నాడు. కిందకు వద్దాము, ఒక 2 వచనాలు. 4వ వచనము చూడండి, అక్కడ రాయబడతా ఉంది, యథార్థవంతులకు చీకటిలో ఏం కలుగుతుందంటండి? వెలుగు పుడుతుంది. ఏం కలుగుతుందంట? చీకటిలో వెలుగు పుట్టేదిగా ఉంటా ఉంది. కాబట్టి ఆయన ఏం చేయగోరుతావనంటే, ఒకవేళ నువ్వు వెళ్తున్న పరిస్థితులు చీకటివైనా, అవి అంధకారంగా నీకు ఈ దినాన్ని అనిపిస్తున్నా, ఆయన ఏం చేస్తా అంటే వాటిని తారుమారు చేస్తాడు. కాబట్టి నీ కష్టకాలం కొద్ది దినాలే, నీ శ్రమకాలం కొద్ది దినాలే, అయితే దాన్ని చీకటిని ఆయన వెలుగుగా ఆయన మార్చివేస్తాడు. ఆ చీకటిలో కూడా వెలుగు, ఆశాకిరణం ఒకటి పుడతా ఉందంట. చూడండి, అది యథార్థవంతుల విషయంలో దేవుడు జరిగించేటటువంటిది. కనుక మన జీవితాల్లో ఏంటంటే యథార్థత విషయంలో ఒక పట్టింపును కలిగిన వారంగా, యథార్థమైనటువంటి క్రైస్తవుడిగా నేను జీవించాలి అనేటటువంటి మరి భావనతో మనం ఉండాలి. యోబుని గురించి మరి దేవుడు అంటాడు, ఏమంటాడంటే, ఆ యోబుని గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలో దేవుడు ఏమని చెప్తా అంటే, నా సేవకుడైన యోబు. ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, అతడు దేవుని పక్షంగా కలిగి ఉన్నటువంటి యథార్థత విషయాన్ని అతడు అలాగ పట్టు కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కనుకనే అతని గురించి ఏమని చెప్తున్నా అంటే, నా సేవకుడైన యోబు అని చెప్తా ఉన్నాడు.
కనుక మన జీవితాల్లో కూడా మనం యథార్థత విషయంలో మనం పట్టింపు కలిగిన వారంగా, యథార్థతలో నిలకడగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇంకొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 140వ కీర్తన 13వ వచనంలో చూడండి ఉన్నటువంటి మాట. 140వ కీర్తన 13వ వచనము ఆఖరి భాగములో, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఎక్కడ నివసిస్తారట? ఆయన సన్నిధానంలో నివసించేటి భాగ్యంలోనికి. ఒక దినాన్న దేవుడు తనతో కూడా ఆయన రాజ్యంలోకి మనం తీసుకుని వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామంటే, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఆయన సన్నిధానంలో ఉంటూ మనం ఏం చేస్తామంటే, నిరంతరము కూడా ఆయన్ని సేవిస్తూ, ఆయన దగ్గర ఉంటూ, ఆయన యొక్క ముఖదర్శనం చేసుకుంటూ ఆయనతో కలిసి చిరానివాసము చేయబోతా ఉన్నాం. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మనం ప్రభుతో కూడా ఆయన రాజ్యంలో ఏం చేయబోతున్నామంటే, ఆయనతో కలిసి నివసింపబోతా ఉన్నాం. ఎందుకు అంటే అది యథార్థవంతులైనటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క మరి గొప్ప ఔన్నత్యమైనటువంటి స్థితి. ఆయన సన్నిధానంలో నిత్యము ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ, పరలోక రాజ్యానికి చేరితే అక్కడ, అంతేకాకుండా ఈ భూమి మీదకి దేవుడు వచ్చి ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేసేటువంటి కాలంలో నిన్ను నన్ను కూడా తన యొక్క అధికారులుగా చేసుకొని అక్కడ కూడా నేనేం చేయబోతానంటే, నీతో కూడా ఆయన నివసించగోరుతున్నాడు. ఆయన సన్నిధి యొక్క భాగ్యాన్ని నీకు కలిగించగోరుతా ఉన్నాడు. మీరు గమనించి చూడండి. ఇంకా యథార్థవంతుల గురించి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంగతులు ఉంటా ఉన్నాయి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయంలో యథార్థవంతులకు కలిగేటి మేళ్ళన్నీ కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. అబ్బా, యథార్థవంతులకు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా అని చెప్పి యథార్థత కొరకై తప్పకుండా నీ జీవితంలో ఒక ఆశ కలుగుతుంది. నేను సమయాభావాన్ని బట్టి ఆ విషయాలన్నీ కూడా చూపించడం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథము 10 నుంచి 12 అధ్యాయాల మధ్యలో యథార్థవంతులు కలిగేటి మేళ్ళన్నీ కూడా ఒక్కసారి ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ యథార్థవంతుడు ఉన్న స్థానంలో నీ పేరు పెట్టుకోండి, ఒక్కసారి చదువుకోండి. నీకు యథార్థత విషయంలో నేను ఎంత కొరతగా ఉన్నాను, దేవుడు ఎంత మేలు చేయగోరుతా ఉన్నాడు, నేనెంత తక్కువ పడిన వాడినిగా ఉన్నాను అనే సంగతులు మీకు అర్థమవుతాయి. కనుక ఈ యొక్క ఆఖరి దినాల్లో దేవుడు ఏం కోరుతున్నాడంటే, యథార్థవంతుడవై నువ్వు నా యొక్క సేవ చేయాలి, యథార్థవంతుడవై నువ్వు నా సన్నిధానంలో నువ్వు నిలబడాలి, యథార్థవంతుడుగా నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగలిగిన, యథార్థతలో నిలకడగలిగిన వాడవుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనము. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవేశులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. దేవుని కృపయందు నిలకడగా. ఉదయకాల సమయంలో అన్న కూడా కృపను గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనకు తెలుసు, ఆ కృప ద్వారానే మనం రక్షింపబడిన వారంగా ఉంటా ఉన్నాం. ఆ కృప ద్వారానే మన పాపములకు ఏం కలిగింది? అపరాధములకు క్షమాపణ కలిగింది. ఆ కృప ద్వారానే ఆ ప్రభువును ఏ సమయంలో అయినా సమీపించగలిగేటటువంటి ఆధిక్యత మనకు కలుగుతూ వచ్చింది. ఆ కృప ద్వారానే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని బలవంతులనుగా చేస్తూ ఉన్నాడు. ఆ కృప ద్వారానే మనకు నీతి ఆరోపింపబడతా వచ్చింది. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ఇక్కడ మరలా పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ కృపను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు అంటే, ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు అంతియోకియ నుండి బయలుదేరి వారు సువార్త దండయాత్రగా వారు వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క పంపులి అనేటటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘములో మరి ఆ పిస్గే, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త ప్రకటించి అక్కడ దేవుని వాక్యాన్ని ఉపదేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు,
అక్కడ ఏమని చెప్తూ ఉన్నారంటే, మరి అక్కడ వారితో మాట్లాడుతూ దేవుని సంగతులన్నీ కూడా చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, మీరు దేవుని కృపలో ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. ఎందుకు? మీకు శ్రమలు రాబోతూ ఉన్నాయి, మీకు ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. ఎందుకంటే మనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం కదా. ఆ కారణాన్ని బట్టి మీకు అనేకమైనటువంటి శ్రమలు ఒకవేళ మీ చుట్టూ ఆవరించవచ్చు. అయితే ఈ పరిస్థితుల మధ్యలో మీరేం కాకూడదంటే, ఈ కృప నుంచి విడిచి వెళ్ళిపోకూడదు. ప్రతి పరిస్థితులలో నువ్వేం చేయాలంటే ఆయన కృపను కోరుకోవాలి. నీకు పరిస్థితులు ఎంత తారుమారైనప్పటికీ కూడా, ఎంత విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా, అవి చీకటికరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా, ఒకవేళ నిన్ను బాధించే పరిస్థితులు అయినప్పటికీ కూడా, నిన్ను నొప్పించి, నిన్ను గాయపరిచి, నిన్ను నిస్సహాయకరమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా నువ్వెక్కడ ఉండాలి అంటే ఆయన కృపలోనే నిలిచి ఉండాలి. దావీదు అంటాడు చూడండి, 13వ కీర్తన అనుకుంటాను, 13వ కీర్తన 5వ వచనము చూడండి. 13వ కీర్తన 5వ వచనములో చెప్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 13వ కీర్తన 5వ వచనము, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేనైతే దేని యందు నమ్మిక ఉంచాను? నీ కృపయందే. ఎప్పుడు? అక్కడ చూడండి, పైన ఉన్నటువంటి పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయి అంటే, మొదటి వచనం చూడండి, దేవుడు మర్చిపోయినట్లుగా ఉన్నాడంట, దేవుడు విముఖుడైపోయినట్లుగా ఉన్నాడంట. చూడండి, చింత ఉంది, మనసులో దుఃఖం ఉంది, వేదన ఉంది, శత్రువు వచ్చి మీద పడతా ఉన్నాడు. ఇది తన యొక్క ధైర్యమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్యలో దావీదు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీ కృపయందే నమ్మిక ఉంచుతా ఉన్నా, నా హృదయం నీ యందు హర్షిస్తూ ఉంటా ఉంది. కాబట్టి ఈ దినాల్లో మనం చాలామంది ఏమవుతున్నామంటే, కృప నుంచి వైదొలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. ఈ కృప నుంచి వైదొలిగిపోవద్దు, కృపలో నిలకడగా ఉండండి అని చెప్పి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే ఆ కృప నుంచి వైదొలిగామా మన జీవితాలు ఎలా ఉంటాయంటే, అది నిత్య నాశనానికి వెళ్ళిపోయేటటువంటి జీవితాలు. ఆ కృప నుంచి దూరం అయిపోయామా చాలా శ్రమలు ఎలా ఉంటాయంటే, భయంకరమైనటువంటి ఇంకా దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడినటువంటిదిగా నీ స్థితి మారిపోతుంది. చాలామంది ఏం చేసినారంటే, ప్రభు యొక్క కృప నుంచి వైదొలిగి వెళ్ళిపోయినారు. వారి జీవితాల్లో మరలా ఎన్నటికీ కూడా మరలా తిరిగి ప్రభువుని కలుసుకోలేకపోతూ వచ్చారు. మీకు తెలుసు, మత్తయి సువార్త మరి 17వ అధ్యాయంలో ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఉంటూ వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, ఎంతో సంతోషంగా వచ్చాడు, ఆయన కృపను పొందుకుందామని వచ్చాడు. ప్రభు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆయన చెప్తూ వచ్చాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, అది విడిచిపెట్టు అన్నాడు. అది విడిచిపెట్టమంటే ఆయన ఏం చేశాడంటే, అది విడిచిపెట్టడానికి ఇష్టం లేక వెళ్ళిపోయాడు. ఇక తిరిగి ఎన్నడూ కూడా ఆ వ్యక్తి ఆ కృపలోనికి రాగలిగేటువంటి అవకాశం లేకుండా మారిపోతా వచ్చింది. కనుక నీ జీవితంలో ప్రభు నిన్ను ఏదైనా సంధించి నీతోటి మాట్లాడి నిన్ను ఏదైనా విడిచిపెట్టమని చెబుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, దాన్ని విడిచిపెట్టేసి ఆ ప్రభు కృపలో స్థిరంగా నిలకడగా ప్రభు కొరకు నువ్వు ఉండాల్సిన వారంగా ఉన్నామని జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, ఇదే దావీదు 52వ కీర్తనలో కూడా ఒక మాట చెప్తాడు. 52వ కీర్తనలో ఒక మాట చెప్తాడు, 8వ వచనము. 52వ కీర్తన 8వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందామండి. 52వ కీర్తన 8వ వచనము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను. దావీదు అంటా ఉన్నాడు, ఎలా ఉన్నాడంట? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు అంటే చిగురించే అనుభవం, వృద్ధి చెందేటటువంటి అనుభవం, ఆశీర్వాదకరమైనటువంటి అనుభవము. ఎక్కడి నుంచి వచ్చింది? క్రింద చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? ఎక్కడున్నాడంట ఆయన? నిత్యము దేవుని కృపయందు నమ్మిక. ఎక్కడున్నాడంట? నేను దేవుని కృపలో ఎలా ఉన్నానంటే నిలకడగా ఉన్నాను, ఆయన మీదే ఆధారపడతా ఉన్నాను, ఆయన్నే ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆ కృప నుంచి నాకు వైదొలిగి ఒక్క క్షణమైన ఉండడానికి నాకు ఇష్టం లేదు.
దావీదు యొక్క అనుభవంగా ఉంటా ఉంది. కనుక మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రతి విషయంలో కూడా నీ స్వంత శక్తి మీద కానీ, నీ స్వంత భక్తి మీద కానీ, లేకపోతే నీకున్నటువంటి ఆయా విషయాల మీద దేని మీద ఆధారపడకుండా మనం ఏం చేయాలంటే ఈ కృప మీదనే మనం ఆధారపడవలసిన వారంగా ఉంటున్నాం. నేను ఒక కథ చదువుతూ వచ్చాను. ఆ కథలో ఏంటంటే ఒక భక్తుడు పరలోకానికి కొనిపోబడుతూ వచ్చాడంట. విశ్వాసి దేవుని దూతలు వచ్చారు, ఆ పరలోకాన్ని దగ్గరికి తీసుకుని వెళుతూ వచ్చారంట. ఆ పరలోకం దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ పరలోకం ఆ ద్వారం వద్ద ఒక దూత ఉన్నాడంట. ఆ దూత మరి వచ్చిన వారిని ఆపి ఆ భక్తునితోటి ఇలాగ అంటా ఉన్నాడంట. ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను కొన్ని ప్రశ్నలు నిన్ను వేస్తాను, ఈ ప్రశ్నలకు నువ్వు 100కి 100 మార్కులు సంపాదించుకుంటేనే నువ్వు లోపలికి ప్రవేశిస్తావు అన్నాడంట. అయ్యా వేయండి అని చెప్పి ఈ మరణించిన వ్యక్తి, లేకుంటే ఆయన ఆ దర్శనం చూస్తూ ఉన్నాడు, దర్శనంలో అది కనబడతా ఉంది. ఆ వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే అయ్యా వేయండి అని చెప్పి అడుగుతా వచ్చాడు. అప్పుడు ఆ దూత మరి ఒక మాట అడుగుతా వచ్చింది. ఏమని చెప్తా వచ్చిందంటే, నువ్వు చేసిన అతి మంచి పని ఏంటి, నువ్వు చేసిన అతి మంచి పని ఏంటి, దాన్ని బట్టి నువ్వు పరలోకానికి అర్హుడు అవుతావు అని చెప్పిందంట. ఆయన చెప్పాడు, అమ్మ నేను దూతతో అన్నాడు, నేను 50 ఏళ్ళు నా భార్యతో ఒక్క చిన్న గొడవ కూడా లేకుండా చక్కగా కాపురం చేశాను, నా భార్యకు చాలా నమ్మకంగా ఉంటే వచ్చాను, మరి పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా నేను చూడలేదు అన్నాడంట. వెరీ గుడ్ అన్నాడంట. ఈయన అనుకున్నాడు, అబ్బాయి ఈ మాటకి నాకు పరలోక ప్రవేశం వచ్చింది అనుకుంటాడు. ఆ మాటకి అతడు చెప్పాడు, నీకు 10 మార్కులు వచ్చాయన్నాడంట. ఎన్ని మార్కులు వచ్చాయంట? 10 మార్కులు వచ్చాయన్నాడంట. అంతేనా? అయితే నేను ఒక అనాథాశ్రయాన్ని పెట్టాను, అనాథాశ్రయంలో ఉన్నటువంటి పిల్లలకు నా శక్తి కొలది నేను దానం చేస్తూ వచ్చాను, నాకంటూ ఏది మిగిల్చుకోకుండా నేను వారి కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాను, నేను సంఘానికి అది ఇచ్చాను, నేను వారికి ఇది చేశాను, వీరికి ఇది చేశాను అని చెప్తానంట. ఆ చెప్పిన ప్రతిసారి కూడా ఆయనకు మార్కులు వేస్తూ ఉంటే 5, 10, 5, 10 వచ్చాయి. వస్తూ ఉంటే ఇప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, ఇలాగైతే ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు, ఆయన కృప ఉంటే తప్ప అన్నాడంట. ఏమన్నాడు? ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు, ఆయన కృప ఉంటే తప్ప అనగానే వెంటనే ఆ దూతనంట, నీకు 100 మార్కులు వచ్చాయి పో అన్నాడంట. ఏమన్నాడు? ఆయన కృప ఉంటే తప్ప. అంటే ఆ కృపను బట్టే మనకేం కలుగుతూ ఉందంటే 100కి 100 మార్కులు వచ్చేటటువంటి అవకాశం. ఈ లోకంలో కూడా నువ్వేం చేయాలంటే ఆయన కృప యందు నిలిచి ఉండి నువ్వేం చేయాలంటే ప్రతి విషయంలో ఆయన కృప కొరకే ఎదురు చూడాలి. ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయన కృపలో నువ్వు నిలిచిన వాడుగా ఉన్నప్పుడు అయితే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తన యొక్క రాజ్యానికి అర్హునిగా ఎంచేట వాడిగా ఉంటాడు. ఆ కృపకు వెలుపల నీకు ఏదీ లేదు, ఆ కృపలోనికి వస్తే నీకు సర్వ సమృద్ధి ఉంది. అందుకని అంటాడు, సర్వకృపానిధి అయినటువంటి దేవుడు, ఆ దేవుడు నీ ఎడల దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఈ దినానికి కూడా ఉంటా ఉన్నాడు. కనుక దినము కూడా ఏం చేయాలంటే ఆయన కృపలో నేను ఎదగాలి, ఆయన కృపలో నేను నిలవాలి, ఆయన కృపలోనే నేను నడుచుకోవాలి అనేటువంటి తాత్పర్యంతో మనం ఉండవలసిన వారంగా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. మూడవదిగా చూడండి, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం యథార్థతలో నిలకడగా ఉండాలి, రెండవదిగా ఆయన కృపయందు నిలకడగా ఉండాలి, మూడవదిగా అపొస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. దేని యందు నిలకడగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఇక్కడ క్రిందకు వస్తే అక్కడ నిలకడగా ఉండవాలని రాసిన తర్వాత అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి క్రింద ఏమంటారంటే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే ఒక విశ్వాసికి ఆ యొక్క విశ్వాసం అనేది నిలకడగా ఉండాలి. క్రైస్తవుడికి విశ్వాసం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. నీ విశ్వాసం నిలకడగా ఉందో లేదో అనేది ఎప్పుడు కూడా పరీక్షింపబడతా ఉంటుంది.
ఎలా పరీక్షింపబడుతుంది? అక్కడ అంటున్నాడు చూడండి, అనేక శ్రమల ద్వారా. ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసం ఏం కావాలంటే దినదినము వృద్ధి కావాలి. నేను గతంలో కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తూ వచ్చాను, చాలామంది గుర్తుండే ఉంటుంది, మరలా చెప్పగోరుతా ఉన్నాను. ఏంటి అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటారు కొంతమంది. ఎలా ఉంటారు? కొంతమంది చాలా కఠిన హృదయాలుగా ఉంటారు, దైవ సంబంధమైన బిడ్డలే. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా వాటికి తమ హృదయాన్ని మెత్తన చేసుకోరు, కఠినంగా అంతే ఉంటారు. వాళ్ళు ఏముంటుందంటే స్టిఫ్డ్ నెక్ ఉంటుంది, మెడవంచని తనం ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలాసార్లు కఠినంగా ఉంటూ కఠినంగా మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా శుతిమెత్తనిగా ఉంటారు, ఏమన్నా అనగానే తలంచుకుని కుచించుకుని పోతూ ఉంటారు, మాటికి నిరాశపడేంటి వారిగా ఉంటారు, విశ్వాసులే. వాళ్ళు ఏమవుతారంటే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఇలా దిగాలుగా ఏమన్నా అన్నారనుకోండి, వారు మందిరానికి రావడం ఆగిపోతూ ఉంటారు. ఏమన్నా అన్నారనుకోండి, కొన్నాళ్ళ పాటు ప్రార్థన చేయడము ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు పొట్టులా ఉంటారు, విశ్వాసులే. వాళ్ళు ఎలా ఉంటారంటే కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ, గాలికి ఇలా గనక గాలికి ఎగరేస్తే ఇక్కడ అక్కడెక్కడ ఎలా అయితే చెదిరిపోతుందో అలా ఉంటున్నట్లుగా ఉంటారు. ఒక చోట నిలకడ స్థితిగతులు ఉండవు అన్నమాట. ఇక్కడ ఏమన్నా అనగానే అక్కడికి వెళ్తారు, అక్కడ ఏమనగానే అక్కడికి వెళ్తారు, అట్లా తిరిగి వస్తూ ఉంటారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ మీతోటి చెప్పగోరుతా ఉన్నాను. మన ఇండ్లలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి ఏంటంటే బంగాళాదుంప, ఆలుగడ్డ అంటారు కదా, మీ అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే కోడిగుడ్డు. ఏంటి? ఇంకోటి కోడిగుడ్డు. ఇంకొకటి ఏంటంటే మనము ఇంట్లో వాడే టీ పౌడర్. ఏంటి? టీ పౌడర్. చూడండి, ఆలుగడ్డ ఎలా ఉంటుందంటే అది గట్టిగా ఉంటుంది, కోడిగుడ్డు ఎలా ఉంటుంది? క్రింద పడగానే పగిలిపోతుంది. టీ పౌడర్ ఎలా ఉంటుందంటే పని ఊస్తే ఏమైంది? గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. చూడండి, ఈ 3 కూడా ఇవి వాటి యొక్క స్వభావ లక్షణాలు. అయితే ఈ 3ంటిని కూడా మనం ఏం చేద్దామంటే కొద్దిగా వేడి తగిలించుదాం. వేడి అంటే ఏంటి? వాటికి హీట్ పెడితే, శ్రమ పెడితే. ఇప్పుడు చూడండి, ఆ శ్రమ కలిగినప్పుడు అవి ఎలా మారుతూ ఉంటాయంటే ఈ గట్టిగా ఉన్నటువంటి ఆలుగడ్డను నీళ్ళల్లో వేసి ఉడకిచ్చారు, ఏమవుతుందండి? మెత్తగా అయిపోయింది. ఏమైంది? తన యొక్క స్వభావం మారిపోయింది. గుడ్డు ఉంది, ఇదివరకు ఏమైంది? కింద పడితే పగిలిపోయేది, ఇప్పుడు నీళ్ళలో వేసి ఉడికించారు, ఇప్పుడు ఏమైంది? గట్టిపడింది. దేనివల్ల గట్టిపడింది? ఆ వేడెక్కడం వల్ల, ఆ శ్రమల గుండా వెళ్ళింది, ఆ తర్వాత అది గట్టిపడింది. టీ పౌడర్ ఉంది, అంతకు మునుపు ఎలా ఉండేదంటే అది అలా ఎగిరిపోయేది, ఇప్పుడు నీళ్ళల్లో వేసి మరిగించారు, ఇప్పుడు ఏమైంది? చక్కని సువాసన ఇస్తూ ఉంది. తలనొప్పి అనగానే ఇంట్లో నుంచి అదే వస్తుంది, ఏది? తేనీరు వస్తుంది. కనుక ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఈ శ్రమానుభవాల గుండా వెళ్ళినప్పుడు వాటి స్వభావం మారిపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఆలుగడ్డ పరిస్థితి వేరు. ఒకప్పుడున్న కోడిగుడ్డు పరిస్థితి వేరు, ఇప్పుడున్న కోడిగుడ్డు పరిస్థితి వేరు. ఒకప్పుడున్న టీ పౌడర్ పరిస్థితి వేరు, ఇప్పుడున్న టీ పౌడర్ పరిస్థితి వేరు. అంటే ఈ శ్రమలు ఏం చేసినాయి అంటే వాటి యొక్క స్వభావాన్ని మార్చివేసినాయి. పిల్లరా గమనించండి, మనం కూడా చాలా సందర్భాల్లో ఎలా ఉంటామంటే మన జీవితంలో మన ఇష్టానుసారంగా జీవించాలని కోరుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తా అంటే నీ విశ్వాసంలో నిలకడగా ఉండాలని, విశ్వాసంలో స్థిరుడుగా ఉండాలని, విశ్వాసంలో కదలని వాడిగా ఉండాలని, విశ్వాసంలో స్థిరుడువై ఆయన కొరకై దినదినము అభివృద్ధి చెందాల్సిన వాడిగా ఉండాలని ఆయన కొన్ని శ్రమల గుండా తీసుకుని వెళతాడంట. అదే అక్కడ అంటా ఉన్నాడు, అనేక శ్రమలను అనుభవించిన పిమ్మట మనం ఏం చేస్తామంట? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమైందంటే విశ్వాసంలో నిలకడ కావాలి అంటే ఈ శ్రమానుభవాలు గుండా వెళుతున్నప్పుడు వాటిని ఓర్చుకునేటటువంటి తత్వం, వాటిని సహించేటటువంటి తత్వము మన జీవితంలో రావాలి. చూడండి, ఆ శోధనలన్నిటి గురించి వెళ్ళిన తర్వాత యోబు భక్తుడు 23వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఏమంటాడు? నేను శోధింపబడిన పిమ్మట ఎలా ఉన్నాను? సువర్ణంగా మారాడు. అంటే యొక్క విశ్వాసంలో అతడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు పరీక్షింపబడ్డాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అతనిలో ఒక మరి సువర్ణం అంటే మరి ఒక విలువైనటువంటిది ఆయనలో కనబడతా ఉంది. అంతకు మునుపు లేదు ఆ విలువైనది. ఎప్పుడు వచ్చింది ఆ విలువైంది? ఈ శ్రమానుభవాల గుండా వెళుతున్నప్పుడు. విశ్వాసంలో అతడు ఏమయ్యాడంటే వృద్ధి చెందుతూ వచ్చాడు.
అదే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 వచనాల్లో అక్కడ రాయబడతా ఉంది, మీరు పరీక్షింపబడితే అగ్ని పరీక్షల ద్వారా ఏమవుతుందంటే మీ విశ్వాసం ఎలా ఉంటుందట, అమూల్యమైనటువంటి విశ్వాసం. కాబట్టి మన యాత్రా జీవితంలో కలిగేటటువంటి కొన్ని శ్రమ పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే వాటికి తలొగ్గాలి. అప్పుడు యాత్రా జీవితం ఎలా ఉంటుందంటే నిలకడ కలిగేదిగా ఉంటుంది, ప్రభువుకి ఇష్టమైనదిగా ఉంటుంది, ప్రభువుకి ఇంపైనదిగా ఉంటుంది. కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అందుకనే భక్తుడు అంటాడు, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారాను అని చెప్తా ఉంటాడు. తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే మరి మన యొక్క యాత్రా జీవితంలో మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు, మీ శ్రమ కలిగిన తర్వాత ఆయనకి ఏముందంట, జీవ కిరీటం ఉంటా ఉంది. ఏముంది? జీవ కిరీటం ఉంటా ఉంది. అంటే ఇక విశ్వాసములో వృద్ధి అయిన తర్వాత అతనికి ఏముందంటే జీవ కిరీటము అతని కొరకు దాచిపెట్టబడిందిగా మనం జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. కనుక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యథార్థతలో నిలకడగా ఉండాలి, రెండవదిగా ఆయన కృపయందు, దేవుని కృపయందు నిలకడగా ఉండాలి, మూడవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి, నాలుగవదిగా చూసినప్పుడు రండి నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనము. ఈ మాటను అందరం కూడా కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనము. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ప్రార్థనలో నిలకడ కలిగినటువంటి జీవితాన్ని గురించి ఇది మాట్లాడుతూ ఉంది. ఆ దినాన్న మరి మోషే తన చేతులు అలా నిలకడగా ఉంచితే యెహోషువకు జయం కలిగింది. ఒకవేళ తను బరువెక్కి చేతుల కిందకి దించుతూ ఉంటే యెహోషువ ఓడిపోతూ ఉన్నాడు, అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రార్థనలో నిలకడ కలిగినటువంటి జీవితం. పరిస్థితులన్నీ కూడా విభిన్నంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఈ నిలకడలో మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనం బాగా గమనించి చూస్తే ఇక్కడ యెహోషువ అంతవరకు ఎలాంటి వాడిగా ఉన్నాడు అంటే దాసుడిగా ఉంటూ వచ్చాడు. మట్టి పని తప్ప యుద్ధం పని తెలియదు ఆయనకి. ఏ రోజు కూడా యుద్ధానికి వెళ్ళినవాడు కాడు, యుద్ధాన్ని నడిపించిన వాడు అంతకన్నా కాదు. అతడు ఏం చేసేవాడంటే ఐగుప్తు దేశంలో ఆ మట్టి పని చేస్తూ ఇటుకలు చేస్తూ ఆ యొక్క పట్టణాలు కట్టించేటటువంటి పనిలో మాత్రమే ఉన్నటువంటి వాడు యెహోషువ. కానీ ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తన దాసుడైనటువంటి యెహోషువని పిలిచి, యెహోషువ నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేనేం చేస్తానంటే నేను పైకి వెళ్ళి నీకోసం నేను ప్రార్థన చేస్తాను, కొండ మీదకి ఎక్కుతా, నేను ప్రార్థన చేస్తాను. మోషేతోటి ఎవరు చెప్పారండి వెళ్ళి ప్రార్థన చేయాలని? ఎవరైనా చెప్పారా? కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే శత్రువు వస్తూ ఉన్నాడు, మృంగివేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో కనుక మీరు గమనించి చూస్తే అక్కడ వెనకనున్న బలహీనమైనటువంటి వారిని వాడు మింగివేసుకుంటూ వస్తున్నాడంట. అమాలేకీయుడు చంపివేశాడంట కొంతమందిని. ఆ పరిస్థితుల మధ్యలో మోషే తను వెళ్ళొచ్చు అక్కడికి యుద్ధానికి, ఎందుకంటే అంతకుమునుపు యుద్ధ ప్రావీణ్యం ఉంది, రాజుగా ఉంటా ఉన్నాడు. కానీ తను యుద్ధాయుధాలు తీసుకొని యుద్ధంలో తను ముందరకు వెళ్ళడంలా తన దాసుని పంపిస్తున్నాడు. తను ఆత్మయుద్ధానికి వెళతా ఉన్నాడు, ఆత్మీయమైనటువంటి పోరాటానికి ఆయన వెళతా ఉన్నాడు. ఆయన ఆ కొండ మీదకి ప్రార్థన కొరకే ఎక్కి వెళతా వచ్చాడు. ఎక్కి వెళ్ళినప్పుడు అతడు తన శక్తి కొలది దేవుని ఇలా చేతులు ఎత్తాడంట. చాలాసేపు ఎత్తాడు, ఓపిక సరిపోవడం క్రింద పడిపోతూ ఉన్నాయి. అప్పుడు ఏం చేసినాడంటే తనకున్నటువంటి ప్రార్థనా సహకారులతోటి ఆయన ఏం చేసినాడంటే ఆయన కూర్చుండి వారి ద్వారా తన చేతులు ఎత్తించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే నీ ఆత్మీయమైనటువంటి యుద్ధ జీవితంలో నువ్వు గెలవాలి అంటే, నీ పరిస్థితుల మధ్యలో నువ్వు గెలవాలి అంటే నీ స్వంత నైపుణ్యాలన్నీ పక్కన పెట్టాలి. నీకు రానికి ఒక కొత్త పోరాటాన్ని నీడు ఆరంభించాలి. యెహోషువ ఆరంభించాడు.
యెహోషువ యుద్ధానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆయన వెళ్ళాడు. వెళితే అక్కడ ఈయన చేతులు ఎత్తితే ఆయన యుద్ధంలో గెలుస్తున్నాడంట, ఈయన చేతులు దించితే ఓడిపోతున్నాడంట. అంటే ఎక్కడ ఉంది అంటే, విజయం అంతా ఎక్కడుంది అంటే ఆ యొక్క కొండ మీద ఉంటా ఉంది, ఆయన చేతులు ఎత్తడం మీద ఆధారపడి ఉంటా ఉంది. నీ ప్రార్థన మీద నీ కుమారుల యొక్క విజయం ఆధారపడి ఉంది, నీ ప్రార్థన మీద నీ ఇంటి వారి యొక్క విజయం ఆధారపడి ఉంది. నువ్వు ప్రార్థనలో ఎంత నిలకడగా ఉంటావో అంతగా నిన్ను నువ్వు గెలిపించుకోగలుగుతావు. నువ్వు ప్రార్థనలో నిలకడగా లేనట్లయితే నీకేముంది అంటే నీ ఎదుట ఓటమి కాచుకొని ఉంటా ఉంది. నువ్వు చేతులు దించి వేయడం ఆరంభిస్తే, నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండడం తగ్గించి వేస్తే ఏమవుతుందంటే వెంటనే శత్రువు గెలిచేవాడిగా ఉంటాడు. ఆ శత్రువు ఓడిపోయేంత వరకు కూడా, ఆ దిన అస్తమయం వరకు కూడా ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ చేతులు అలా ఎత్తి ఉంచుతూ వచ్చాడు. ప్రార్థనలో నిలకడ కలిగినటువంటి జీవితము ఈ దినాల్లో ఎంతో అవసరమై ఉంటా ఉంది. అందుకనే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము అందరం కలిసి చదువుదామండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకముల్లో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఇంకొద్దిగా కిందకు వస్తే అంటున్నాడు మా కొరకు ప్రార్థన చేయండి. దేనికోసం? ఈ దినాల్లో ఆత్మీయమైనటువంటి కరువుతో ఉంది లోకమంతా కూడా. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి కరువుతో ఉన్నటువంటి లోకాన్ని వారి యొక్క ఆత్మీయమైనటువంటి తృష్ణ తీర్చడానికి, వారి ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పులు తీర్చడానికి అవసరమైనటువంటి సదుపాయము ఏంటంటే వాక్యమే. ఈ వాక్యాన్ని ఉపదేశించడం కొరకై ఏం చేయాలంట మీరంతా ప్రార్థన చేయండి, నిలకడగా ఉండి ప్రార్థన చేయండి. దైవదాసుల కొరకు అందుకనే మనం ప్రార్థన చేయాలా, నిలకడ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ దినాల్లో వారు ప్రజలకు మరి అక్కరగా ఉన్న దాన్ని వారు పంచిపెట్టగలిగినట్లుగా, ప్రజలకు అవసరమైన దాన్ని అందించగలిగినట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థనల యందు నిలకడ కలిగిన వారంగా ఉంటూ రావాలి. అందుకని అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా అంటారు, అయ్యా మేము ఈ యొక్క విస్తారమైనటువంటి పరిపాటల్లో మేము ఉండలేము, వడ్డించుట ఇవన్నీ కాదు మాకు. మేము ఎక్కడుంటామంటే ప్రార్థన యందు వాక్యం యందు మేము ఉంటాం. అంటే ఏంటంటే ప్రార్థనలో వాక్యంలో నిలిచి ఉండటాన్ని బట్టి ఏం జరుగుతుందంటే నీ ఇంటికి క్షేమం, సంఘానికి క్షేమం, దేశానికి క్షేమము. చూడండి, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు మన జీవితాల్లో జరిగేవిగా ఉంటాయి. కనుక ఈ ఆఖరి దినాల్లో యథార్థతలో నిలకడగా ఉండాలి, ప్రభు కృపయందు నిలకడగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. 5వదిగా 119వ కీర్తన 89వ వచనము, 119వ కీర్తన 89వ వచనాన్ని అందరం చదువుకుందామండి. 119వ కీర్తన 89వ వచనము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిలకడగా ఉన్నది. ఏముందంట? దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే నిలకడగా ఉంది. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఆయన మాటలు నిలకడగా ఉన్నాయి. మనం ఎక్కడ ఉండాలంటే ఆయన మాటలలో నిలకడగా ఉండాలి. అంటే దేవుని వాక్యమందు మనం ఎలా ఉండాలంటే నిలకడ కలిగిన వారంగా ఉంటూ రావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చెప్తా ఉంటాడు, మీ యందు నా మాటలు, మీ అందు నా మాటలు ఉన్నట్లయితే ఏమిటంటే మీకు ఏది ఇష్టమో దాన్ని అడగ. అంటే ఏంటంటే మీరు నాలో నిలిచి ఉంటే, మీ ఈ యొక్క వాక్యం మీలో నిలిచి ఉన్నట్లయితే, అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే నిలకడగా మీరు వాక్యంలో ఎస్టాబ్లిష్ అయి ఉంటే, స్థిరంగా ఉన్నట్లయితే మీకేం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు వాక్యమందు నిలిచి ఉంటే ఏం గ్రహిస్తూ ఉంటామంటే ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహిస్తూ ఉంటాం.
చూడండి, ఈ దినాల్లో రకరకాల దర్శనాలు, మాకు ఈ రోజుకో భక్తుడు వస్తున్నాడు, నాకు ఈ దర్శనం ఇచ్చాడు, నాకు ఈ దర్శనం ఇచ్చాడు, రకరకాలుగా చెప్తా ఉన్నారు. నేను వాటిలన్నింటినీ కూడా విశ్వసించమని చెప్పను, విశ్వసించొద్దని చెప్పను. ఇవన్నీ కాదు. నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడితే దేవుడే నీకు సత్యాన్ని తెలియజేస్తాడు. దేవుడు నీకు ఒక మాట తెలియజేస్తాడు. ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నువ్వు నిలకడగా ఉండాలి. ఆయన నీ మరణ దినం వరకు నిన్ను నమ్మకంగా నడిపించేటటువంటి దేవుడంట. ఎందుకంటే ఆయన వాక్యం మీద ఆధారపడినప్పుడు ఆయన చెప్తా ఉంటాడు కదా, ఏమంటాడంటే, మీ వెనకాల నుండి ఏం చేస్తానో మీకు ఒక స్వరాన్ని నేను వినిపింపజేస్తాను. యెషయా 30:21 కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోను ఆ స్వరాన్ని వినగలిగితే. అంటే దాని అర్థం ఏంటంటే, అనుదినము కూడా మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం దగ్గరికి రావాలి, నిలకడగా నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అభ్యసించాలి, వాక్యంలో నిన్ను నువ్వు నిలదొక్కుకోవాలి. ఈ కరోనా దినాల్లో మరి చాలామంది మీ ఇళ్లలో ఉంటా ఉన్నాం, ఎంతగా వాక్యాన్ని పఠిస్తూ ఉంటా ఉన్నాం. వాక్యాన్ని నువ్వు ఎంతగా చదివితే నీకు అంత ఆత్మీయమైనటువంటి శక్తి నీకు లభ్యమవుతూ ఉంటా ఉంది. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి, మరి హెబ్రోన్ సేవకుడు కుమార్తె, ఆమె చనిపోయింది. 22 ఏళ్ళ అమ్మాయికి. 22 ఏళ్ల వయసులో అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయిని గురించి చెప్పబడే సాక్ష్యం ఏంటి అంటే, ఆ అమ్మాయి 22 ఏళ్ల కాలంలో 12 పర్యాయాలు పైగా బైబిల్ని చదివేసింది. ఎన్ని పర్యాయాలు చదివింది? 12 పర్యాయాలు బైబిల్ చదివింది. ఇక్కడ కూర్చున్న వారిలో కొద్దిమందిని యవనస్తులు నేను ఎవరైనా అడిగితే, మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారంటే వాళ్ళు ఏం చేస్తారంటే తల గీక్కుంటూ ఉంటారు. ఎందుకు? 2-3 సార్లు కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పుష్టిగా మనం తీసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఒక ప్రణాళికబద్ధంగా మనం చదవలసిన వారంగా ఉంటా ఉన్నాం. చూడండి, ఆ దినాన్న మన్నా వారికి కురుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసినారంట, ఒక కొల పట్టుకుని వెళ్ళారంట. ఆ కొల ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ప్రతి ఇంటి కొరకే వారు సమకూర్చుకున్నారు. నీకు ఒక కొల ఉంటా ఉందా? నేను ఇన్ని అధ్యాయాలు చదవాలి, నేను ఇంత వాక్యాన్ని పఠించాలి, నేను ఇంతగా దేవుని వాక్యంలో నాకు సమయాన్ని వెచ్చించాలి అనేటి ఒక కొల నువ్వు పెట్టుకున్నట్లయితే నిజంగా దేవుడు నీకు ఆత్మీయమైనటువంటి ఆకలిని తీర్చేవాడిగా ఉంటాడు, నిన్ను తృప్తిపరిచేటటువంటి వాడిగా ఉంటాడు. నీకు ఆత్మీయమైనటువంటి జీవితము ఎంతో క్షేమకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి, మిమ్మును హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృపాని సాక్ష్యం ఇచ్చుచు సంక్షేపంగా వ్రాసి. చూడండి, సత్యమైన కృప అని సాక్షి రాసి నమ్మకమైన సౌరు సిల్వా పంపుచున్నారు. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. సత్యకృప అంటే ఏంటంటే దేవుని వాక్యమే. సత్యకృప అంటే ఏంటండి? ఆఖరిగా ఉన్నమాట. సత్యము అంటే ఏంటి? వాక్యము. ఈ వాక్యములో మీరు ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి. అదే తిమోతీలకు రాస్తూ పౌలు అంటాడు, 2వ తిమోతీలకు రాసిన 1 తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి వచనాల్లో చెప్తాడు. ఏమంటాడంటే, నీ బోధయందు, నీ యొక్క ఉపదేశమునందు, నీ వాక్యమందు నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో మనకు ఏం కావాలంటే నిలకడైనటువంటి జీవితం. వాక్యాన్ని నిలకడగా చదువుతూ ఉంటే ఒకవేళ మొదట నీకు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత ఆ వాక్యాన్ని దేవుడు నీకు నెమ్మదిగా మరి దేవుడు ఉపదేశం చేస్తూ ఉంటాడు, నీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో పలానా చోట పలానా వాక్యం, పలానా చోట పలానా మాట నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తద్వారా నువ్వేం చేద్దామంటే ఆత్మీయమైనటువంటి మేళ్లు పొందుతావు. ఈ యొక్క అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న మాటలు ఏంటంటే యథార్థతలో నిలకడగా ఉండాలి. 2వదిగా దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. 3వదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. 4వదిగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. 5వదిగా దేవుని వాక్యమందు నిలకడగా ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే రూతు గ్రంథంను 2వ అధ్యాయం 8వ వచనము, 21వ వచనము, 23వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, సమయాభావాన్ని బట్టి నేను వివరించడం లేదు. కానీ అక్కడ రూతుతోటి బోయజ్ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నా అంటే, పనికత్తెల పనివారి యొద్ద నిలకడగా ఉండు. ఎక్కడ నిలకడగా ఉండాలంట?
పనివారి యొద్ద. పనివారు ఎవరు అంటే దేవుని ఇల్లు, దేవుని సంఘము, ఆ పొలములో అంటే దేవుని ఇంటిలో నువ్వు ఎలా ఉండాలి అంటే నిలకడ కలిగినటువంటి వాడుగా ఉండాలి. దేవుని ఇంటిలో నిలకడ కలిగినటువంటి జీవితం నిన్నేం చేస్తుందంటే ఆత్మీయంగా దృఢపరుస్తుంది. నీ యొక్క నిస్సహాయకరమైనటువంటి పరిస్థితిని అదేం చేస్తుందంటే రూపు మార్చేస్తుంది. రూతు ఎంతో నిస్సహాయరాలుగా వచ్చింది, ఆ పనికత్తెల దగ్గర నిలకడగా ఉంటా వచ్చింది, ఆ పనివారితో కలిసి పని చేసింది. ఆఖరికి ఆమె ఏమైందంటే తన నిస్సహాయ పరిస్థితి నుంచి ఒక నూతనమైనటువంటి స్థితిలోనికి తను వెళ్ళిపోతూ వచ్చింది. ఎందుకు అంటే ఆ నిలకడ, దేవుని ఇంటిలో నిలకడ, దేవుని పొలంలో నిలకడ, దేవుని దాసుల వద్ద నిలకడగా నువ్వు పని చేసినప్పుడు నీకు ఇక ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఆఖరిగా ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 26వ వచనంలో దావీదు అంటాడు, ఏమంటాడంటే చూడండి, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనము ఆఖరి భాగంలో ఉన్న మాట, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. అంటే జ్ఞాపకం చేయబడమంట నిరీక్షణలో నిలకడ కలిగిన వారంగా ఉండాలి. దేనిలో నిలకడ కలిగిన వారంగా ఉండాలా? నిరీక్షణలో నిలకడ కలిగిన వారంగా రావాలి. ఉదయకాల సమయంలో అన్న కూడా చెప్తూ వచ్చారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ నిరీక్షణ ఎలా కలుగుతూ ఉంది. 8వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆ నిరీక్షణ యొక్క ఫలం ఏంటి? నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు మనకుంటా ఉన్నాడు. క్రైస్తవ జీవితమే నిరీక్షణాపూర్వకమైనటువంటి జీవితం. ఒక నిరీక్షణతోటే క్రైస్తవ జీవితం ఆరంభమైంది. ఏంటి అంటే ఆ యొక్క నరకాన్ని తప్పించుకుంటాం, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం, దేవునితో కూడా ఉంటాం, యుగ యుగాలు ఆయనతో కూడా ఉండబోతూ ఉంటున్నాం. అదేంటి నిరీక్షణతోటి ఈ క్రైస్తవ జీవితాన్ని మనం ఆరంభిస్తూ వచ్చాం. ఇక్కడ ఈ భక్తుడు కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే మరి ప్రభు యందే నిరీక్షణ ఉంచుతూ ఉంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో కానీ 43వ అధ్యాయంలో కానీ ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవా యందు నమ్మికయించు, యెహోవా యందు నిరీక్షణ కలిగి ఉండు, యెహోవా యందే నిరీక్షణ కలిగి ఉండు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక దినం ఉంటా ఉంది, ఆ దినాన్న మన ప్రభుతో కూడా ఆయన రాజ్యానికి చేరబోతా ఉన్నాం. కనుక ఒకవేళ నిరీక్షణ లేదనుకోండి మన జీవితాల్లో ఏవైతే తప్పిపోయేట అవకాశం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, నిలకడగా ఉండేవంట. ఏంటవి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. చూడండి, ఈ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా ఏంటంటే అంతము వరకు నిలకడగా ఉంటాయి. కనుక నువ్వేం చేయాలంటే నిరీక్షణ పట్టుకోవాలా. నా ప్రభు రానై ఉంటా ఉన్నాడు, నా ప్రభు కొరకు నేను ఎదురు చూడాలి, నా ప్రభుతో కూడా నేను ఆయన రాజ్యంలో ఉండాలి. ఆ నిరీక్షణ కనుక నువ్వు కోల్పోయినట్లయితే నీ జీవితం ఏమైందంటే మరి అది నిర్వీర్యమైపోయేటటువంటిదిగా ఉంటుంది. నిరీక్షణ లేకపోతే నీ జీవితానికి ఒక గురి లేనట్టే, నిరీక్షణ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కారట్టే. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం రండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము, నువ్వు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలచెదవు. నీ వంతులో నువ్వు నిలవాలి అంటే నువ్వేం చేయాలంటే అంతము వరకు ఏంటంటే నిలకడగా ఉండాలి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 విషయాలు. ఆ 7 విషయాల్లో కూడా మనం ఎక్కడైనా నిలకడతనం లేనట్లయితే ఈ యొక్క మధ్యాహ్న ఉదయకాల సమయంలో మనం ప్రభుని అడుగుదాం, ప్రభా నాకు నిలకడ దయచేయి, నన్ను స్థిరపరచు, నాకు యథార్థ జీవితంలో, యథార్థతలో, నా యొక్క కృపలో నేను నిలిచిండేవాడిగా, ప్రార్థనలో, వాక్యములో, నిరీక్షణలో, ఈ విషయాలన్నింటిలో కూడా నాకు నిలకడ దయచేయి ప్రభా, నేను తప్పిపోయిన వాడినిగా ఉంటున్నాను, నన్ను స్థిరపరచని మన ప్రభుని అడుగుదాం. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మరి ప్రభుతో కూడా మనం ఎత్తబడేంటి వారంగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం.